ఆయన మారకుండా ఉండడం అయితే టీడీపీ నుంచి మారకుండా ఉండడం అయితే ఏ క్లాస్కి ఉండేది ఆయన జీవితం. మళ్ళీ ప్రభుత్వంలో అసలు ఈ మండలంలో లైఫ్లో ఎవడు వచ్చేవాడు లేడేగా. ఆయన మారకుండా ఉండడం అయితే టీడీపీ నుంచి మారకుండా ఉండడం అయితే ఏ క్లాస్కి ఉండేది ఆయన జీవితం. మళ్ళీ ప్రభుత్వంలో అసలు ఈ మండలంలో లైఫ్లో ఎవడు వచ్చేవాడు లేడేగా. ఆయన ఒక్క మారతం ఆయన్ని ఇక ఆయన జరుపుకుంటాం కానీ మనం చేసేది ఏం లేదు. ఆయన మారకుండా ఉండడం, టీడీపీ నుంచి మారకుండా ఉండడం అయితే బ్రహ్మాండంగా ఉండేది. మంత్రి పదవి వచ్చేదో లేకపోతే ఇంకో పదవి ఇచ్చేవాళ్ళు ఆయన ఊరిని నామకం ఉంటాం అయితే బాగుండేది. మారకుండా ఉండటం అయితే ఏ క్లాస్కి ఉండేది. ఆయన మారతం కొంతగా ఆయన్ని తిడతాం అది తేడా ఒకసారిగా ఇది చేసి అయినా ప్రభుత్వం అంతా గాలంతో పక్క దోసింది. ఆయన పక్కే కాదు, వంశీ గారే కాదు, మొత్తం ప్రభుత్వం అంతా డిపాజిట్లు కూడా లేవు. వంశీ గారు ఏదన్నా సమస్య ఉందని వెళ్తే ప్రేమతో ఆప్యాయంగా దగ్గర తెలుసుకుని వాళ్ళ సమస్య పరిష్కరించే వాళ్ళు అంటారు, నిజానంటారా? ప్రతిదీ చిన్నదాన్ని కూడా ఆయన దగ్గరికి వెళ్తే ప్రతి చిన్న ఇది ఏదో 3 పూలను తాడుకుని కోర్టుకు వెళ్ళి చేసేవానికి అది కూడా సమర్చించేవాడు. అసిమెంటి బాగా చేస్తాడు ఆయన వంశీ గారు. ఆ వంశీ గారి పేరే కానీ ఆయన ఒక్క 5 సంవత్సరాలు మారకుండా ఉండేది నెంబర్ 1గా ఉండేది. అసలు ఈ మారతం తప్పు చేసేది. అది ఏం చెప్తారు వంశీ గారి గురించి ఒక మాటలో మీ అభిప్రాయం? నెంబర్ 1 మనిషి అండి వంశీ గారికి. కుట్టిన మనిషి లేడు అసలు. దానికి కారణం నేను చెబుతాను మొత్తం. నెంబర్ 1 మనిషి. తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని తగలబెట్టారు. ఆ సత్యవర్ధనం అక్కడ కంప్యూటర్ సిస్టమ్ ఆయన చొక్క పెట్టుకు లాక్కొచ్చి ఏదో కొట్టారో ఏదో చేశారు. అది మనం ఆ వంశీ గారు ఉన్నాడని తెలీదు నాకైతే. ఆయన మధ్య 61 జనం వెళ్ళారు. జనం వెళ్తాం మరి ఇక ఏళ్ళలో ఎంతమంది ఏం చేశారో మనకేం తెలుస్తుంది. మనం కొద్దిగా అడంగా ఉంటాం, దూరంగా ఉంటాం అంతే. దాదాపు 3 నెలల వరకు జైల్లోనే ఉన్నారు. చూశాను, యూట్యూబ్లో చూశాను. కొద్దిగా మనిషి కూడా మారాడు. ఇంతవరకు ఇదిగా ఉండేవాడు, మంచి దూకుడుగా ఉండేవాడు. ఇప్పుడు కొద్దిగా మనిషి శాంతం డాల్ అయ్యాడు, మొత్తం తగ్గిపోయాడు. ఎలా ఉందండి గత 5 ఏళ్ళలో వంశీ గారిది ఎలా ఉందంటారు?